ఏ చూసుకుందామంటే చూసుకుందాం, సై అంటే సై అని పోటా పోటీగా సవాళ్ళు నడిచినాయి. అటుకెళ్ళి ఆళ్ళు ఇటుకెళ్ళి ఇల్లు అస్సలు తగ్గలే. రోజుకో తీర్ల జోరు చూపించిండ్రు. కానీ ఏమున్నా మైకుల ముంగట్నే ఎవరి మీటింగ్లల్లో వాళ్ళు పడని పార్టీ నడుచుకుంటే తెల్లారి ఇల్లు అంతకు డబుల్ తిట్టేది. లీడర్ల కథ గిట్లుంటే వెనకమర్లు ఉండేటోళ్ళ కథే అలాగున్నది. పోన్రి, మాటలు లేవు, మాట్లాడుకున్నాడు లేదు. ఓట్లు పడి 2 రోజులైనా ఓపిక తగ్గకుంటది అనుకుంటున్నారు ఆంధ్రాల. రాత్రి నంద్యాల టీడీపీ క్యాండిడేట్ మనిషిని కారు తోడు గుద్ది ఎమ్మటి వడి కొట్టిండ్రు పడని పాటోళ్ళు. తాడిపత్రిలో పొద్దంతా అనుకున్న జాలదని రాత్రి పోటీలు పడి ఇండ్ల మీదికి పటాకులు వేల్చిండ్రు పనిమంతులు. బండ్ల లోతుడు, ఇండ్లలో పోయి కొట్టుడు. చంద్రగిరి, మాచర్ల, వైఎస్ఆర్ జిల్లాలో నెరీ అధ్వానం ఉన్నది. చాన్ ఏరియాలో 144 సెక్షన్ నడుస్తుంది. పోలీసు బలగాలు దిగినాయి. రోడ్ల మీద గుంపులు గుంపులు తిరగనిస్తలేరు. వచ్చిపోయే బండ్లు చెకింగ్ చేస్తారు. రెచ్చగొడుతున్న లీడర్లను హౌస్ అరెస్ట్ చేసి పరిస్థితి కంట్రోల్లోకి తెస్తున్నారు పోలీసులు. ఆంధ్రాలకు ఇట్లున్నదని ఢిల్లీలో ఉండే ఎన్నికల సంఘానికి కంప్లైంట్లు పోతే పోలీసుల మీద గరం అయింది. ఎందుకింత లాపర్వా చేసిండ్రో ఢిల్లీకి వచ్చి చెప్పాలని సర్కార్ పెద్ద ఆఫీసర్ కు పోలీస్ బాస్ కు నోటీసులు పంపింది. 3 రోజుల సంధి తక్కువ కొట్లాటలైనాయి. మరి ఓట్లేసేనాడు ఫైటింగే, స్ట్రాంగ్ రూముల కాడ ఫైటింగే, రోడ్ల మీద ఫైటింగే, రాళ్లతో కొట్టుడు, కట్టెలతో దంచుడు, బండ్లు గాలబెట్టుడు, అంతా ఆగమాగం జగన్నాథం. కానీ ఓట్లేసిరి అయిపాయే. మీరెంత కొట్లాడినా అటువాడు ఓట్లు ఇటు రావు, ఇటువాడు ఓట్లు అటుపోవు. పార్టీల అధ్యక్షులు నిలబడ్డ లీడర్లంతా టూర్లకు పోయి ఎంజాయ్ చేస్తుంటే మీరేందే అన్నలు మా పార్టీ మా లీడర్ అనుకుంటా ఉత్తగానే బీపీలు పెంచుకొని బదాట్ల దుంకబడితిరి. ఎవల కోసానికో కొట్లాడితే ఉత్త పుణ్యానికి మీరు కేసులు జైళ్ల పాలవుతారు సుమా.